గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచాయతీరాజ్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవసాయానికి సంబంధించిన బిట్స్ను ఈరోజు మనం 50 బిట్స్ను మనం ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చిన్న తరహా పరిశ్రమలు, ఆ తర్వాత గ్రామీణ చేతి వృత్తులు, హస్తకళలు, అవి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ప్రస్తుతం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవసాయం సంబంధించిన బిట్స్ను మనం ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే. నిరుపేదలకు ప్రభుత్వం పంపకం చేసిన భూములను అభివృద్ధి చేయుటకు నాబార్డ్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది అంటే ఇందిరా ప్రభ. మన రాష్ట్రంలో ఏ జిల్లాల్లో సుగంధ ద్రవ్యాల అత్యధికంగా పండిస్తున్నారు అంటే ఇక్కడ ఏ జిల్లాలంటే విశాఖపట్నం. దాని తర్వాత మన రాష్ట్రంలో ఎరువుల వాడకం హెక్టారుకు కిలోగ్రాములు అత్యధికంగా ఉపయోగిస్తున్న జిల్లా ఏది? ఏ జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా. దాని తర్వాత వంటల తీరును నిర్ణయించే అంశాలలో ఆర్థిక అంశాలు ఏవి అంటే వంటల తీరును నిర్ణయించే అంశాలలో ఆర్థిక అంశాలు ఏవి అంటే ధరలు, ఉత్పాదక లభ్యత, ఆదాయాలు, కమతం పరిమాణం, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ పై ఎన్ని అని చెప్పి పెట్టాల్సి వస్తుంది. ఓకే. దాని తర్వాత పంటల తీరును నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించే ప్రకృతికి సంబంధించిన అంశాలు ఏవి అంటే ఏ అంశాలంటే భూమి, వాతావరణం, వర్షపాతం అన్నమాట. ఇవన్నీ ఏ ఆప్షన్స్ పైవన్నీ. దాని తర్వాత 2013-14 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆహార పంటల కింద ఎన్ని లక్షల హెక్టార్ భూమి ఉంది? ఎన్ని హెక్టార్ అంటే 54.92. దాని తర్వాత 2015-16 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం మన రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల కింద ఎన్ని లక్షల హెక్టార్ భూమి ఉంది అంటే 2.21. 2013-14 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆహారేతర పంటలు ఎన్ని లక్షల హెక్టార్లు విస్తరణంలో ఉన్నాయి అంటే 26.36. 2015-16 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 2014-15లో మన రాష్ట్రంలో పంటల సాంద్రత ఎంత శాతం కలిగి ఉంది అంటే 1.26%. నెక్స్ట్ 2015-16 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం మన రాష్ట్రంలో ఎన్ని రకాలైన నేలలు ఉన్నాయి అంటే 22 రకాల నేలలు ఉన్నాయి. 2015-16 సంవత్సరంలో ఖరీఫ్ కాలంలో రాష్ట్రంలో ఎన్ని లక్షల హెక్టార్ల భూమి ఆహార పంటల కింద ఉంది అంటే 19.86 హెక్టార్లు. ఓకే. 2015-16 సంవత్సరంలో రబీ కాలంలో రాష్ట్రంలో ఎన్ని లక్షల హెక్టార్ భూమి ఆహార పంటల కింద ఉంది అంటే 21.44. 2013-14 సంవత్సరంలో పొగాకు ఉత్పాదకత ఎంత అంటే 1930. దాంతో రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి మొత్తం నీటి పరిమాణం ఎన్ని టీఎంసీలు అంటే 2746. తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థలో ఎక్కువ శాతం నీటిపారుదల మూలం ఏది అంటే కాలువలు. తర్వాత 2016లో ఆంధ్రప్రదేశ్ బియ్యం ఉత్పత్తికి దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో. 2016లో దేశం మొత్తం బియ్యం ఉత్పాదకతో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే పంజాబ్. 2016లో దేశం మొత్తం బియ్యం ఉత్పాదకతలో పంజాబ్ రాష్ట్రం ఉత్పాదకత ఎన్ని కేజీలు అంటే
3,965 కేజీలు. దాని తర్వాత 2016లో మొక్కజొన్న ఉత్పాదకతలో ప్రథమ స్థానం సాధించిన రాష్ట్రం ఏదైతే మొక్కజొన్నలో ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత 2016లో ఆంధ్రప్రదేశ్ ఖరీఫ్ రబీ కాలాల్లో కలిపి సగటున హెక్టారుకు ఎన్ని కేజీల మొక్కజొన్న ఉత్పాదకతను సాధించారు? ఎన్ని సాధించారంటే 6,523 కేజీలు. దాని తర్వాత వేరుశెనగ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 13వ స్థానంలో. 2016 వ్యవసాయ గణాంకాల ప్రకారం చెరుకు దిగుబడులలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 7వ స్థానంలో. 2016 వ్యవసాయ గణాంకాల ప్రకారం మినుములు దిగుబడులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానంలో. ఆ తర్వాత 2016 వ్యవసాయ గణాంకాల ప్రకారం వేరుశెనగ ఉత్పాదకత ఆంధ్రప్రదేశ్లో ఎంత అంటే 1027 కేజీల హెక్టార్కు. ఓకే, 1027 కేజీలు ఒక హెక్టార్కు. దాని తర్వాత పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని 8/8/2014 నాడు ఈ కింది ఏ జిల్లాలో ప్రారంభించబడింది అంటే విశాఖపట్నం. దాని తర్వాత పొలం పిలుస్తుంది కార్యక్రమం సమయంలో రైతులతో ఫలవంతమైన చర్చలు జరుపుటకు ఎన్ని రోజులకు ఒక ఆచరణ ప్రణాళిక రూపొందించబడుచున్నది అంటే 15 రోజులకు ఒకసారి. ఓకే, దాని తర్వాత పొలం పిలుస్తుంది కార్యక్రమం వారంలో ఈ క్రింది ఏ రోజులలో నిర్వహించడం జరుగుతుంది అంటే మంగళవారం, బుధవారం, ఈ 2 రోజుల్లో నిర్వహించడం జరుగుతుంది. హరిత పథకంలో భాగంగా అడ్వైజరీ మోడల్పై ఆధారపడిన హరిత ప్రియ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ను ఈ క్రింద ఏ జిల్లాలో 5 గ్రామాలలో వేరుశెనగ పంటపై చేపట్టబడును అంటే అనంతపురం. నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ కింద రాష్ట్ర రాజధాని 13 జిల్లాల కేంద్రాలకు మండల కేంద్రాలకు అనుసంధానం పరచుటకు ఏ నెట్వర్క్ను స్థాపించబడినది? ఏ నెట్వర్క్ అంటే అప్స్వాన్, APSWAN. ఓకే, దాని తర్వాత రాష్ట్రంలో ఏ జిల్లాల్లో మిరప పంటకు అత్యధికంగా పండిస్తున్నారు? గుంటూరు జిల్లాలో. దాని తర్వాత వరి పంట అధిక శాతం ఏ కాలంలో పండుతుంది అంటే ఖరీఫ్. రాష్ట్రంలో మామిడి పంటలలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటే కృష్ణా జిల్లా. ఓకే, రాష్ట్రంలో ఉల్లిపాయల ఉత్పత్తి ఏ ప్రాంతంలో ఎక్కువ? రాయలసీమ. రాష్ట్రంలో మల్బరీ పంట ఎక్కువగా కేంద్రీకృత అయ్యింది ఎక్కడ? రాయలసీమ. రాష్ట్రంలో పసుపు ఉత్పత్తికి ఏ ప్రాంతము ప్రసిద్ధి అంటే దుగ్గిరాల. రాష్ట్రంలో జామ పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏది? గుంటూరు. రాష్ట్రంలో సపోటా పండ్లకు ఏ జిల్లా ప్రసిద్ధి? ప్రకాశం. రాష్ట్రంలో జనుము ఉత్పత్తిలో ఏ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది? విజయనగరం. రాష్ట్రంలో నిమ్మ పండ్ల ఉత్పత్తి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? నెల్లూరు. 2015-16 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం తోట పంటలు ఎన్ని లక్షల హెక్టార్లు విస్తరంలో ఉన్నాయి అంటే 4.27. ఇండియన్ డైరీ కార్పొరేషన్ సహకారంతో సంగం డైరీని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు అంటే గుంటూరు జిల్లాలో. సాంద్ర వ్యవసాయ జిల్లాలో కార్యక్రమం ఐఏడిపిని 1970లో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అమలు చేశారు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆంధ్రప్రదేశ్లో భూసార పరీక్షణ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే
అనంతపురము మరియు విజయవాడ. నూనె, ఏ జిల్లాలో నూనె సాంకేతిక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు? ఏ జిల్లాలో అంటే అనంతపురం. రాష్ట్రంలో చేనేత పట్టు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రంలో చేనేత పట్టు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే పెద్దాపురం, ధర్మవరం, వెంకటగిరి ఇక్కడ. ఓకే. 2015 డిసెంబర్ వరకు రాష్ట్రంలో మల్బరీ సాగు ఎన్ని ఎకరాలు విస్తరణలో ఉంది అంటే 5401.25 ఎకరాలు. 2015 డిసెంబర్ వరకు రాష్ట్రంలో పట్టు గూళ్ళ ఉత్పత్తి ఎన్ని మెట్రిక్ టన్నులు అంటే 24,650.34 మెట్రిక్ టన్నులు. 2015 డిసెంబర్ వరకు రాష్ట్రంలో తస్సార్ పట్టు ఉత్పత్తి ఎంత అంటే 14.948 లక్షలు. దాని తర్వాత ఏ ప్రాంతంలో పట్టు పరిశ్రమ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ 6 నూతన పట్టు పురుగు హైబ్రిడ్ జాతులను అభివృద్ధి చేసి నేషనల్ సిల్క్ వర్క్ రేస్ అథరైజేషన్ సమర్పించడం జరిగింది అంటే హిందూపురం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రైతు బజార్లు ఉన్నాయి అంటే 80 రైతు బజార్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ముఖ్యమైన బిట్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ కామెంట్స్ వలన నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు జస్ట్ లైక్ బటన్, లైక్ డిస్లైక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అంతే కదా. చాలామంది వరకు వ్యూస్ ఏమో ఉంటాయి కానీ లైక్ బటన్ మాత్రం చాలా తక్కువగా నమోదవుతుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని మీ మెయిల్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.